అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాన్స్టిట్యున్సీలు అయినటువంటి అటు కందుకూరు, పర్చూరు, అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీ, ఈ మూడు కూడా ప్రకాశం జిల్లాను బైఫర్కేషన్ అంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విడగొట్టిన తర్వాత కందుకూరు వచ్చేసి నెల్లూరు జిల్లాలో కలిసింది. బాపట్ల జిల్లాకు వచ్చేసరికి అటు అద్దంకి నియోజకవర్గం, పర్చూరు నియోజకవర్గం, చీరాల, ఈ మూడు నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా కూడా మార్కాపురం జిల్లా చేయాలనేది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష. దానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. దాన్ని నిజం చేస్తూ కూడా మార్కాపురం జిల్లాను త్వరలోనే ఇంకొక మేబీ వచ్చే నెలాఖరు లోపు కూడా ప్రకటించే అంశాన్ని కూడా సుదీర్ఘంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి శరవేగంగా కూడా అధిష్టానం చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మార్కాపురం జిల్లా కనుక ఏర్పడితే అక్కడ సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో కలిపే అంశం, దానికి సంబంధించి బౌండరీస్ కూడా మన జిల్లా కలెక్టర్ అద్దంకి ఆర్డీఓకి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో భాగమైనటువంటి కందుకూరు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. కందుకూరుని మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి తీసుకొస్తారు. ప్రకాశం అటు మరి అద్దంకిని కలిపి సంతనూతలపాడు, కొండేపి, ఒంగోలు, ఈ 5 కాన్స్టిట్యున్సీ తోటి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో కానీ అటు మార్కాపురం ప్రాంతాల్లో కానీ మరి అదేవిధంగా కందుకూరు ప్రాంతంలో కూడా దీన్ని గాఢంగా విశ్వసిస్తా ఉన్నారు. అదేవిధంగా కందుకూరు కూడా ఒంగోలుకి రమారమి 50 కిలోమీటర్ల లోపే ఉంటది. సో ఇది మరి జిల్లాకు మరి కందుకూరు కాన్స్టిట్యున్సీకి కూడా బలం చేకూర్చేటువంటి అంశం. సో తెరపైకి కొత్తగా కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీని మరి ప్రకాశం జిల్లాలో కలిపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు కొత్త అంశంగా కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీని ఒంగోలులో గనక విలీనం చేస్తే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి కొండేపి, సంతనూతలపాడు, ఒంగోలు, పర్చూరు, అద్దంకి, ఈ 5 కాన్స్టిట్యున్సీ తోటి మరి ప్రకాశం జిల్లాని పునర్నిర్మించాలని మరి గతంలో పర్చూరు కాన్స్టిట్యున్సీ కూడా ప్రకాశం జిల్లాలో ఉండేది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొత్త అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి కందుకూరు ప్రకాశం జిల్లాలో కలిపే అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కందుకూరు పెద్దారెడ్లు దాన్ని అడ్డుకుంటున్నారని కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అయితే చెప్తా ఉంది. అటు తెలుగుదేశం క్యాడర్ కానీ వైసీపీ క్యాడర్ కానీ. ఎందుకంటే కందుకూరు పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా కందుకూరు నియర్ బై నెల్లూరు కాన్స్టిట్యున్సీకి ఆనుకొని ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి భూ వ్యవహారాలు కానీ కోర్టు విషయాలన్నీ కూడా కందుకూరు తోటి మరి నెల్లూరు తోటి కొన్ని ముడిపడి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పెద్దారెడ్లు ఈరోజు మరి ప్రకాశం జిల్లాలో కలిపే అంశాన్ని కూడా మరి వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇదే అంశాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో కందుకూరును కలపకుండా అడ్డుకుంటున్నారని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇదే క్రమంలో పర్చూరు నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా కూడా అటు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు మరి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా కూడా దీన్ని చర్యలు వేగవంతం చేశారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. సో ప్రస్తుతం పర్చూరు కాన్స్టిట్యున్సీ కూడా మరి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఏలూరు సాంబశివరావుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అది గనక పర్చూరు కాన్స్టిట్యున్సీని గనక తీసుకొచ్చి మరి ప్రకాశంలో కలిపితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కొంత ప్లస్ అవుతుంది. అదేవిధంగా పర్చూరు కాన్స్టిట్యున్సీ అటు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా మరి అటు గొట్టిపాటి రవికుమార్ గాని ఇటు ఏలూరు సాంబశివరావు గాని మరి తెలుగుదేశం పార్టీ తరఫున 2-3 దఫాలుగా కూడా వాళ్ళు వరుసగా గెలుస్తూ తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం, బలమైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వచ్చేసి పర్చూరు, అద్దంకి కాన్స్టిట్యున్సీ. సో ఇవి 2 కూడా జంట కాన్స్టిట్యున్సీ లాగా వారి ఇరువురు కూడా 2 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా పర్చూరు కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా చర్యలు వేగవంతం చేస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇదే క్రమంలో గతంలో 2 సార్లు 2014, 2019 2 సార్లు కూడా వైసీపీకి మరి కొంచుకోట్ల ఉన్నటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీ లాస్ట్ మినిట్ లో మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించి మరి తెర మీద కొత్త వ్యక్తిని బుర్రా మధుసూదన్ యాదవ్ ను లాస్ట్ మినిట్ లో తేవటం వల్లనే మొన్న కందుకూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ గెలిచిందని, రాబోయే రోజుల్లో ఏదైనా మళ్ళీ సీనియర్ లీడర్స్ కు మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తి గనక మళ్ళీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఆయనకు పగ్గాలు గనక వైసీపీ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలు కూడా వారు బేరీజ్ వేసుకొని
ఇప్పటికే మరి దానిపై కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. కందుకూరు నియోజకవర్గాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపకుండా అడ్డుకునేందుకు నెల్లూరు పెద్దారెడ్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఒక వర్గం చెబుతుంది. ఇదే కోణంలో ప్రకాశం జిల్లాలోకి మరి పర్చూరు కాన్స్టిట్యున్సీని వేగవంతంగా తీసుకొచ్చేందుకు మరి అక్కడ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా 5 కాన్స్టిట్యున్సీలతోటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ముఖ చిత్రం మారనుందని కూడా కొంత రాజకీయంగా కూడా మరి కొత్త జిల్లా ఏర్పడేటువంటి క్రమంలో టాక్ అయితే వినిపిస్తుంది. మార్కాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి దర్శి నియోజకవర్గం, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గం, ఎర్రకొండపాలెం నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం. సో ఈ 5 నియోజకవర్గాలను తీసుకొచ్చి మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని, దీంతో పాటు శ్రీశైలానికి సంబంధించి కూడా కొంత మండలానికి సంబంధించి కూడా కొంత వివాదాలను పరిష్కరించాలని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలైతే కోరుతా ఉన్నారు. చూద్దాం మరి ఈ నియోజకవర్గాలకు సంబంధించి